పరిశుద్ధ గ్రంథాలు తెచ్చిన వారు మీ గ్రంథాలు తెరిచి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచనాన్ని నేను చదువుతాను, దయచేసి గమనించండి. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచన భాగం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతే, శరీర సంబంధులైన మనుషులేనియు క్రీస్తునందు పసిబిడ్డలేనియు మీతో మాట్లాడవలసి వచ్చాను. చిన్న ప్రార్థన. కృపయు కనికరం కలిగిన మా ప్రియ ప్రభువా, అద్వితీయ సత్యదేవుడా, మా రక్షకుడా, మా కోట, మా కొండ, మా ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం. మీ రెక్కల కింద మాకు ఆరోగ్యం ఉంది. హితవాక్యము మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. తద్వారా మా ఆత్మీయ జీవితానికి ప్రభువా ఆరోగ్యాన్ని, శక్తిని ప్రసాదించండి. కృపగలిగిన తండ్రి, మీ వాక్య వెలుగులో మా ప్రతి విధమైన బలహీనతను చూడగలడానికి, దిద్దుకోవడానికి మీకు దయచేయండి. మీ కార్యం మా హృదయాల్లో జరిగించండి. హృదయములను కదిలించండి, ఆత్మకార్యం జరిగించండి. మీ నామమే మహింపరచబడినట్లు చేయండి. నేను అల్పుడును, నిష్ప్రయోజకుడును. ప్రభువా, నన్ను తగ్గించండి, మిమ్మల్ని మీరు హెచ్చించుకోండి. అర్థసహితమైన ధ్యానమే మీ దయగలిగిన సహాయం కొరకు ఎదురు చూస్తూ క్రీస్తు యేసు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ఇప్పటి వరకు చెప్పుకున్నటువంటి సంగతులు క్లుప్తంగా సింహావలోకన చేసుకున్న తర్వాత ఇప్పుడు ధ్యానించవలసిన విషయానికి మనం వెళదాం. ఈ పత్రిక దిద్దుబాటు పత్రిక. 2 విధాలైనటువంటి దిద్దుబాట్లు ఈ పత్రికలో ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం. ప్రథమార్థంలో ప్రవర్తన సంబంధమైన దిద్దుబాటు, ద్వితీయార్థంలో అభ్యాస సంబంధమైన దిద్దుబాటు. ఈ 2 రకాలైనటువంటి దిద్దుబాట్లు దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. మొదటి వచన భాగంలో ఈ అధ్యాయంలో కొరింథీయుల యొక్క పటం కనబడుతుంది. ఏంటది? ఏ సంబంధులు? శరీర సంబంధం. ఈ శరీరం అనేది వారి మీద ఎన్ని రకాలుగా విష ప్రభావం చూపించింది? 3. ఒకటి మరగుజ్జులుగా చేసింది, పసిబిడ్డలుగా చేసింది. రెండవది విభజనలు చేసింది. మూడవది అపవిత్రులుగా చేసింది. ఈ 3 పరిస్థితులను కూడా దిద్దడానికి అపోస్తలుడైన పౌలు 3 పటాలను వారికి చూపిస్తున్నాడు. నెంబర్ 1, మొట్టమొదటగా వ్యవసాయం లేక తోట దేనికి సంకేతమో మనం చూసాం. సౌందర్యానికి, ఫలమునకు సంకేతం. ఆ విధంగా మీరు ఎదగాలి వారిని హెచ్చరిస్తున్నాడు. ఇక రెండవదిగా చూసినట్లయితే విభజనలు ఉన్నాయి. అంచేత విభజనలు ఉన్నాయి కాబట్టి మీరు ఐక్యతగా ఉండాలి అని వారిని హెచ్చరిస్తూ ఇంకొక పటము ద్వారా వారికి పాఠాన్ని బోధిస్తున్నాడు. ఏంటా పటం? కట్టడం. ఇక మూడవదిగా తమ్మును తాము చెరిపి వేసుకున్నాడు. ఇంకొక పటాన్ని వారికి చూపిస్తూ ఉన్నాడు. ఏంటా పటం? దేవాలయం. దేవాలయం అనేది పరిశుద్ధమైనది, పరిశుద్ధంగా ఉండాలి అని వారికి బోధిస్తూ ఉన్నాడు. సౌందర్యాన్ని గురించి ధ్యానించాం, ఫలమును గురించి ధ్యానించాం. ఫలం అనేది దాచబడిన జీవానికి సూచన అని చెప్పుకున్నాం. తర్వాత దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే నిన్నటి దినాన్న ఆఖరిగా మనం ధ్యానించినటువంటి విషయాలు మీరే చెప్పాలి. ఇంతవరకు మనం చెప్పుకున్నాం, ఇప్పుడు మీరు మాత్రమే చెప్పాలి. ఆయన ఎలాంటి ఫలములు భుజించాలని ఇష్టపడుతున్నాడు? ఇష్టమైనటువంటి, తనకిష్టమైన ఫలము. ఇది తోట, ఇది ఉద్యానవనం. ఈ వనమునకు వేంచేసి ఆయనకిష్టమైన ఫలములు, పండువా, దోరవా, పచ్చివా, తీయని మాధుర్యమైనటువంటి ఫలాలు అనుభవించాలని, తినాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యంలో ఆయనకిష్టమైనటువంటి ఫలములు
ఎన్నింటిని చెప్పుకున్నాం? కేవలం కొన్నే మాత్రం మనం ధ్యానం చేసాం. ఎన్ని చెప్పుకోవాలనుకున్నాం? 7. 3 మాత్రం ధ్యానం చేసాం. ఈ 3 మాత్రం చెప్పండి. 1, ఏమిష్టం ఆయనకి? ఏంటి? జ్ఞానం ఇష్టం. దేవుని గూర్చిన జ్ఞానం, ఈ భూలోక సంబంధమైన జ్ఞానం కాదు. ఆయనకు జ్ఞానులు కావాలి. తన్ను గురించి పరిశీలనగా తెలుసుకునేటటువంటి వారు కావాలి. పరిశీలనగా తెలుసుకునేవారు. పరిశీలించుట అనగా మన జీవితంలో వాటిని అనుభవించుట. కాబట్టి ఈ సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగాం. ఇక 2వది ఏంటి ఆయనకి ఇష్టం? భయం. ఏ భయం? దెయ్యం భయమా? ఆచారాల భయమా? ఇవి ఉన్నాయి మనకి. దయ్యం భయం, ఆచారాల భయం, చేయకపోతే ఏమవుతుందని. కానీ ఏ భయం కావాలి? దైవ భయం. మనము నేర్చుకొని మన బిడ్డలకు నేర్పించాలి. అబ్రహాము నేర్చుకొని నేర్పించినట్లుగా ఇస్సాకు, యాకోబు, యోసేపు వీరి వలె మనము నేర్చుకొని నేర్పించాలి అనే సంగతులు ధ్యానించాం. ఇక 3వదిగా ఆయనకి ఏమిష్టం? మారు మనసు. పాపులు మారు మనసు పొందాలి. పరిశుద్ధులమైన మనం కూడా మార్పుతో జీవించాలి. మార్పుతో. ఇప్పుడు రక్షణ, మారు మనసు రెండూ కూడా విడదీయరానటువంటివి. ఒక నాణానికి ఇరువైపులా ఉన్న ముద్రలాంటివి. అసలు రక్షింపబడినట్లయితే ఏముంటుంది? మార్పు ఉంటుంది. జక్కయ్య మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. ఏం కలిగింది? మారు మనసు కలిగింది. సమరయ స్త్రీ రక్షింపబడింది. ఏం కలిగింది? కుండను విడిచిపెట్టేసింది. దైవజనులు మాట్లాడుతూ అన్నారు, నిజానికి ఏమనంటే, అసలు రక్షింపబడ్డారో లేదో అన్నది కొందరిని గురించి ఎక్కడ తెలుస్తుంది అన్నారు చెప్పండి? అక్కడ కానీ తెలియదు అన్నారు. అక్కడ కానీ కదా, మరి నిజమే. ఈ రెండూ కూడా విడదీయరానటువంటి. తప్పనిసరిగా రక్షింపబడితే మారు మనసు ఉంటుంది. అంటే ప్రారంభములో ఒకవేళ అంతగా వాక్య వెలుగులో దిద్దుకోపోయినా రాను 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 చూసినట్లయితే ఏం జరుగుతుంది? మార్పు జరుగుతుంది. జరగాలి. ఈ సంగతులు దేవుని వాక్యంలో ధ్యానించాం. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఇంకొక పటాన్ని ధ్యానం చేద్దాం. ఇంకొక పటాన్ని, మరొక పటమును దేవుని వాక్యంలో చూద్దాం. 9వ వచనం చూడండి. ఇది ధ్యాన వాక్యం. మూలవాక్యాన్ని చదువుకున్నాం. ధ్యాన వాక్యం చూడండి. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. మనము ఒక కట్టడ, గృహం, బిల్డింగ్, కట్టడ. వారు అనైక్యతగా ఉన్నారు కాబట్టి ఐక్యంగా ఉండాలని ఈ ప్రబోధ అపోస్తులైన పౌలు వారికి చేస్తున్నాడు. వారిలో విభజనలు ఉన్నాయి, అనైక్యత ఉంది. అనైక్యత అనేటటువంటిది ఉంది, విభజనలు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో విభజనలు, కలహములు, అసూయ, మత్సరములు ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. చూడండి, మొదటి అధ్యాయం 12వ వచన భాగంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో చూడండి. 1 తెలుగుదేశం, 2వది వైఎస్ఆర్సిపి, 3వది జనసేన. ఇవి కూడా ఉండకూడదు. ఇవి కూడా ప్రభువును నమ్మిన వ్యక్తి ఏ జెండా పట్టుకుని వెళ్ళకూడదు, ఏ పార్టీ సభ్యత్వం ఉండకూడదు. నేను డెల్టా ఏరియాలో ఒక మందిరం ఉంది, పేరు చెప్పని నన్ను అడగకూడదు. అక్కడ ఒక ఫ్లెక్సీ ఉంది. ఆ ఫ్లెక్సీలో వైఎస్ఆర్సిపి గ్రామ అధ్యక్షుడు అని ఉంది. ఆయన పేరు. ఆయన గారు ఆ జీడిఎం సంఘంలో ప్రెసిడెంట్. ఎవరు చెప్పండి? ప్రెసిడెంట్. అంటే ప్యాటర్న్ సరిగా లేదు. ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్. చూసారా దారుణం? ఏ పార్టీ, ఈ భూలోకంలో ఏ పార్టీకి చెందిన వారు ఉండకూడదు. ఓటేస్తాం కాబట్టి ఇది తెలుసుకోవాలి. లోకము నుండి ప్రత్యేకింపబడిన వారం. వారికి 4 పార్టీలు ఉన్నాయి. 1 చెప్పండి, పౌలు. 2వది అపోల్లో. 3వది కేఫా. 4వది యేసు. ఇది ఆఖరి పార్టీ. ఫస్ట్ పార్టీలో మొదటి పేరు ఎవరిది? పౌలు గారిది. 2వది ఎవరిది? అపోల్లో. 3వది ఎవరిది? కేఫా. ఆఖరివాడు. ఈ రోజున కూడా సంఘాలు ఎలా ఉన్నారు? ఆయన ఆఖరివాడా? ముందుంచాలా? ఆయన్ని అందరం ఆయన పార్టీ.
ఆయన పార్టీయే. మనమందరం ఆయనకి చెందిన వారం. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించాడు. ఈ సంఘం ఎవరిది? మనం ఎవరం మనం? ఆయన వారం. సంఘం వ్యక్తిది కాదు, వ్యక్తులది కాదు, నాది కాదు, మీది కాదు, మనది కాదు. ఎవరిది? దేవునిది. మనమందరము కూడా ఆయనకు చెందిన వారం. పార్టీలు అనేటటువంటివి ఉండకూడదు. కానీ పౌలు గారు తన పార్టీలో కొందరున్నారు కానీ ఈ సమస్యను పరిష్కరించడానికి చక్కని సమాధానం చెప్పాడు. మనము దాన్ని అనుసరించాలి. అన్నాడు ఏమనంటే, పౌలు ఎవడు? అపొల్లో ఎవడు? నేను నాటాను, అపొల్లో నీళ్లు పోశాడు. వృద్ధి కలుగు చేసిన వాడెవరు? ఎవరికి మహిమ కలగాలి? ఆయనకే. యు హ్యావ్ టు గ్లోరిఫై హిమ్. ఆయన్ని మహిమపరచాలి. నన్ను కాదు, పౌలును, మరి అపొల్లోను కాదు, కేఫాను కాదు, ఆయన వలనే. మాలో ఏమీ లేదు. వీఆర్ నథింగ్. పెద్దలైనా, స్వార్థికులైనా, పరిచారకులైనా, ఎవరమైనా మనది కాదు, ఆయనది. మనం ఆయన వారం. ఆయనకే మహిమా ప్రభావములు ఆరోపించాలి. ఈ రోజుల్లో సంఘములో వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. వ్యక్తి పూజ కాదు, ప్రభువును పూజించాలి. ప్రభువే. మనం ఆయనకు చెందినవారం. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఈ సంగతిని 2 కోణాల్లో చెప్పాలని కోరుతున్నాను. ఐక్యతను గురించి 2 కోణాల్లో చెప్పి నేను ముగించాలని కోరుతున్నాను. 1, ఐక్యతను దెబ్బతీసేవేంటి? సంఘములో ఉన్నటువంటి ఐక్యతను దెబ్బతీసేవేంటి? నంబర్ 1. నంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే ఏ విషయాల్లో మనం ఐక్యత కలిగి ఉండాలి? ఈ 2 కోణాల్లో ఈ దేవుని యొక్క వాక్యాన్ని, ఐక్యత అనేటువంటి సంగతిని మనం ధ్యానిద్దాం. మరలా చెబుతున్నాను, ఐక్యతను దెబ్బతీసేవేంటి? ఎందుచేత ఐక్యత పాడైపోతుంది సంఘములలో? రెండోది, ఏ విషయాల్లో మనం ఐక్యత కలిగి ఉండాలి? ఏ విషయాల్లో? ఈ 2 కోణాల్లో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మొదటిది ఏంటి చెప్పండి? ఏంటి? ఇంకా శబ్దం రావాలి. ఐక్యతను దెబ్బతీసేవేంటి? ఎందుచేత ఐక్యత దెబ్బతింటుంది? 4 సంగతులు చెబుతాను. నంబర్ 1, ఆస్తి. నంబర్ 2, అహంకారం. నంబర్ 3, అధికారం. నంబర్ 4, అసూయ. నేను కేవలం పట్టణ సౌలభ్యం కోసం ఈ 4 ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ 4 కూడా ఈ రోజున సంఘమును విచ్ఛిన్నం చేస్తున్నాయి, ఐక్యతను పాడు చేస్తున్నాయి. ఐక్యతను పాడు చేసేటటువంటి వీటికి మనము దూరంగా ఉండాలి. లేకపోయినట్లయితే సంఘములో ఐక్యత ఉండదు. ఐకమత్యమే మహాబలం. ఐక్యంగా లేకపోయినట్లయితే బలవంతులుగా ఉండలేం. నేను నా చిన్నతనంలో ఎలిమెంటరీ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఐకమత్యమే మహాబలం అని చెప్పడానికి నేను 4 ఎద్దుల కథ చదువుకున్నాను. 4 ఎద్దులు ఉన్నాయి. ఈ 4 ఎద్దులు కూడా పచ్చిక బయళ్ళలో మేస్తున్నాయట. మేస్తూ ఉన్నప్పుడు ఒక సింహం వచ్చింది. సింహం వస్తే ఈ 4 కూడా ఏకమై ఏం చేశాయి? సింహాన్ని ఎదిరించాయి. సింహమే పారిపోయింది. ఐకమత్యమే మహాబలం. కాబట్టి ఐక్యతగా ఉన్నట్లయితే మనం మన జీవితాల్లో చూసినట్లయితే బలవంతులుగా ఉండగలము. మహాబలం. సింహం బలమైనదా? ఎద్దు బలమైనదా? సింహం బలమైనది, అన్నిటికంటే బలమైనది. మృగరాజు అయినను కానీ ఈ ఎద్దులు ఎదిరించాయి. వీటికి పేచీ వచ్చింది. 4 కూడా 4 దిక్కులకు వెళ్ళిపోయినప్పుడు సింహం వచ్చింది. ఏం చేసింది? 4 భుజించేసింది. ఐకమత్యంతో ఏదైనా చేయగలం. బలవంతుడు నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావు. చలిచీమలైనా ఏకమైనట్లయితే మహాసర్పాన్ని ఏం చేస్తాయి?
సర్పాన్ని జయిస్తాయి. సర్పం, ఆదికాండ గ్రంథంలో సర్పం, ఆ సర్పం సాతానుడు బలవంతుడు, బట్ అవర్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. సాటన్ ఈజ్ మైటీ, బట్ అవర్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ఆల్ మైటీ. ఆ మహాబలవంతుని దయ వలన ఐక్యతతో ఎదిరించాలి. దేవుని యొక్క వాక్యంలో ఇంకొక మాట నేను జ్ఞాపకం చేయాలని కోరుతూ ఉన్నాను. మనము కలిసి ఉంటే ఏమన్నారు చెప్పండి? కలిసి ఉంటే బలిసి ఉంటామన్నారు. కలిసి ఉంటే బలిసి ఉంటాం, కలిసి ఉంటే బలిసి ఉంటాం, లేకుంటే బలహీనులమైపోతాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 12వ భాగంలో ఒంటరిగా ఉన్న వాని మీదికి ఎవరైనా వచ్చి దాడి చేసినట్లయితే ఓడిపోతాడు. ఇద్దరు కలిసి ఏం చేయొచ్చు? ఎదిరించవచ్చు అన్నాడు. ఎదిరించగలం, కలిసి ఉంటే ఎదిరించగలం. ఒక మాట చెబుతాను వినండి. ఏదెను తోటలో ఆదామవ్వలు కలిసి ఉన్నప్పుడు సాతానుడు శోధించాడా? విడిగా ఉన్నప్పుడా? వేరువేరుగా ఉన్నారు. ఇదే అదుననుకున్నాడు సాతానుడు. అవ్వను విడిచి ఆదామును విడిచి అవ్వ వేరువేరుగా ఉన్నారు. ఇది నిజమా అన్నాడు. భార్య భర్తలు వేరుగా ఉండకూడదు, తల్లిదండ్రులు బిడ్డలు వేరుగా ఉండకూడదు, సంఘములో వేరువేరుగా ఉండకూడదు. శోధిస్తాడు. దాంపత్య జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, సంఘ జీవితాన్ని శోధిస్తాడు. ఎదిరించాలంటే మనము ఐక్యతగా ఉండాలి. కలిసి ఉంటే బలిసి ఉంటాం. కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు. కలిసి ఉంటే కలదు సుఖము అన్నారు. కలిసి ఉంటేనే సుఖం ఉంటుంది. కలిసి లేకపోయినట్లయితే సుఖముగా మన జీవితాల్లో ఉండలేము. కాలిలోని ముళ్ళు, కంటిలోని నలుసు, చెప్పులోని బెడ్డ, చెవిలోని జోరీగా, ఇంటిలోని పోరు ఇంతంత కాదయా. చూసారా? ఇంటిలో ధనమున్నా, ధాన్యమున్నా, ఆహారమున్నా, వెండి ఉన్నా, బంగారం ఉన్నా, జ్ఞానమున్నా, విద్య ఉన్నా, ఉద్యోగం ఉన్నా, ఇంటిలో పోరుంటే ఎలా ఉంటుంది? ఐక్యత లేకపోతే ఎలా ఉంటుంది? చెప్పండి, ఎలా ఉంటుంది? మనం చదువుకున్నాం కదా, ఏమని? కాలిలో ముళ్ళుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు కాలిలో ముళ్ళు లేవులేండి, అందరికి జోళ్ళు ఉన్నాయి. నేను ఎస్ఎల్సి వరకు కూడా జోడేసుకోకుండానే ప్రయాణం చేశాను. ఎన్నో ముళ్ళు తీయించుకునేవాళ్ళం. ఇప్పుడు జోళ్ళు ఉన్నాయి. కాలిలో ముళ్ళు ఎలా ఉంటుందో, చెప్పులో బెడ్ ఉంటే ఎలా ఉంటుందో, చెవిలో జోరీగా అంటారు చూడండి. జోరీగలా ఉన్నాడు రీడు. జోరీగా ఉంటే, కంటిలో నలుసుంటే నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు. ఈ విధంగా మన జీవితాల్లో కలిసి ఉంటే కలదు సుఖం. కలిసి లేకపోయినట్లయితే సుఖాన్ని అనుభవించలేం. ఉండినా సరే సుఖాన్ని అనుభవించలేం. ఈరోజు వినండి, కుటుంబాలలో శాంతి లేదు, సంతోషం లేదు, సుఖము లేదు, సంఘములో సుఖము లేదు. కారణం అనైక్యత. అలా అయితే దేవుని యొక్క వాక్యంలో ఇప్పుడు ఈ ఐక్యతను దెబ్బతీసేటటువంటివి ఒక 4 మనం చెప్పుకుందాం. 4. 1 ఇందాకే చెప్పాను. ఏంటి చెప్పండి? ఆస్తి. 2వది అహం. 3వది అధికారం. 4వది అసూయ. వీటిని గురించిన సంగతి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో ఆదికాండ గ్రంథం 13వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాము లోతులను గురించిన సంగతి చూడగలం. 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడు. నేను చూపించబోయే దేశానికి వెళ్ళు. అడ్రస్ కూడా చెప్పలేదు. విధేయత చూపించాడు. విగ్రహములను విడిచిపెట్టాడు. స్థిరాస్తిని విడిచిపెట్టాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. ప్రయాణం చేస్తున్నాడు. తనతో పాటు ఎవరు ప్రయాణం చేశారు చెప్పండి? లోతు, తన సోదరుని యొక్క కుమారుడు. వీరితో ప్రయాణం సాగిస్తున్నాడు. 13వ అధ్యాయానికి వచ్చేటప్పటికి వారు కలిసి నివసించలేకపోయారు. కారణం ఏంటి చెప్పండి? మీకు తెలుసు, నేను చెప్పకపోయినా చెప్పగలరు.
ఎందుచేత కలిసి నివసించలేకపోయారు? 13వ అధ్యాయం 6-9 వచనాల్లో వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత ఎక్కువైంది. అలా అయితే ఈరోజు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది, సంఘమును విచ్ఛిన్నం చేస్తుంది. ఏంటి విచ్ఛిన్నం చేస్తుంది? డబ్బు, ఆస్తి. ఆస్తి డబ్బే. డబ్బు అనేది ఐక్యతను పాడు చేస్తుంది. ఐక్యతను పాడు చేస్తుంది. ఈ రోజున ఐక్యత లేకపోవడానికి గల కారణం డబ్బే. డబ్బు ఓ పెద్ద జబ్బు. డబ్బు అనేటువంటిది ఇది ఐక్యతను దెబ్బతీస్తున్నట్లుగా చూడగలం. ఒకరన్నారు, మనీ ఈజ్ ఏ బ్యాడ్ మాస్టర్ బట్ ఏ గుడ్ సర్వెంట్. డబ్బు అనేది మంచి సేవకుడు, కానీ ఇట్ షుడ్ నాట్ బి ఎ మాస్టర్. యజమాని కాకూడదు, యజమానిగా ఉండకూడదు. అంటే డబ్బు చెప్పినట్లు మనం వినకూడదు, మనం చెప్పినట్లు డబ్బు వినాలి. అది కుటుంబమైనా సంఘమైనా కూడా. ఈ రోజున డబ్బు పేచీలే. వినండి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుల్లో డబ్బు సంచున్నందువలనే ఏమయ్యాడు? ఎవరు? యూదా ఇస్కరియోతు తొలగిపోయాడు. డబ్బును సంపాదించుకున్నాడు, కానీ ఏం పోగొట్టుకున్నాడు? ఆత్మను ప్రభువును పోగొట్టుకున్నాడు. చూసారా, డబ్బు ఎంత ప్రభావము కలిగినదో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారితో 3.5 సంవత్సరాలు కలిసి ఉన్నాడు, తిన్నాడు, త్రాగాడు, నిద్రపోయాడు, ప్రయాణం చేశాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారితో అంతగా ఉన్నా కానీ తన జీవితంలో పాడైపోవడానికి గల కారణం డబ్బు. డబ్బుకు దూరంగా ఉండాలి. డబ్బు పాడు చేస్తుంది సంఘాలని. డబ్బు వల్లనే విచ్ఛిన్నమైపోతున్నాయి. కాబట్టి కుటుంబం కానీ సంఘం కానీ ఆస్తి అనేది యూదా ఇస్కరియోతును పాడు చేసింది. దేవుని యొక్క వాక్యంలో కూడా అబ్రహాము, లోతులు ప్రయాణం చేశారు. అయితే ప్రయాణం చేసినటువంటి వీరి జీవితాల్లో కూడా ఆస్తి ప్రభావం ఎవరి మీద ఉంది చెప్పండి? అబ్రహాం మీద, లోతు మీద ఆస్తి ప్రభావం ఉంది. భక్తి జీవితాన్ని పాడు చేసింది ఆస్తే. సొదొమ గొమొర్రాలను చూచాడు. నీవు కుడికి వెళితే ఎడమకు వెళితే కుడికి వెళతాను, నీ ఇష్టం, ఎంపిక చేసుకోమన్నాడు. ముందున్నటువంటి అబ్రహామును అడగలేదు, తన సొంత నిర్ణయం చేసుకున్నాడు. ఆస్తిని ఆశించాడు, పచ్చదనాన్ని ఆశించాడు. ఏదెని తోటలో ఉంది. ఈ ఆస్తిని, డబ్బును ఆశించినందువల్ల భక్తి జీవితాన్ని పోగొట్టుకున్నాడు. వినండి, చెప్పండి. వెళ్ళిన చోటెల్లా కూడా అబ్రహాము దేని కట్టాడు? ఏం కట్టాడు? బలిపీఠం. లోతు ఎన్ని బలిపీఠాలు కట్టాడు? ఎన్ని? 3. అంతేనా? మిస్లీడ్ చేస్తున్నా అంటే తెలిసిందో లేదని. 3 ఒక్కటి కట్టలేదు. భక్తి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. బలిపీఠం దేనికి సూచన? ప్రభువు యొక్క సన్నిధి, ఆరాధనకు, రక్షణకు, ఆయన సాన్నిధ్యానికి, స్తుతులకు, అర్పణకు సాదృశ్యం. ఇవేమీ లేవు. ఒక్క బలిపీఠమును కూడా కట్టలేదు. కానీ అబ్రహాము ఎక్కడికి వెళితే అక్కడ తనకు ఒక గుడారం, ఆరాధన చేయడానికి బలిపీఠం. చూసారా ప్రియ సోదర సోదరీలారా, మన జీవితాల్లో ఇది మర్చిపోకూడదు. డబ్బు మనను త్రిప్పివేయకూడదు. వినండి, ఒకప్పుడు చూసినట్లయితే మన సంఘాలలో డబ్బు ప్రభావం లేదు. డబ్బు తీసుకున్న వారిని ఏం చేశారు చెప్పండి? వెలివేశారు. ఇప్పుడు డబ్బుకు దాసులైపోతున్నారు. ఒకే ఒక ఉదాహరణ చెబుతాను, పేరు కూడా చెప్పేస్తాను. ఆయనే చెప్పారు కాబట్టి పేరు కూడా చెప్పేస్తాను. ఏం చేతంటే ఆయనే చెప్పారు, లేకపోతే చెప్పకపోదును. చిలకలూపేటలో భాషామణము గారు, బ్రదర్కి తెలుసు, మెషక్ గారు, వారి యొక్క కుమారుని వివాహం జరిగింది. చంటి అంటారు నిక్ నేమ్.
మరి వివాహం. రాజరత్నం గారు, డాక్టర్ రాజరత్నం గారు అమ్మాయిని ఇచ్చారు. పెళ్ళికి మేము కూడా వెళ్ళాం. ఇతర డినామినేషన్ వారు కూడా వచ్చారు. పెళ్ళి జరుగుతుంది. జాన్ డేవిడ్ గారు, చిలకలూరిపేట జాన్ డేవిడ్ గారు ఆయన మాట్లాడుతూ అన్నారు, ఆయన ఇదిగో ఇప్పుడు నేను చేస్తున్న ఈ ప్రసంగం డీజే రాబర్ట్స్ గారు చేసిన ప్రసంగం, ఆ ప్రసంగమే చేస్తున్నాను అని చెబుతూ ప్రసంగం చేసి ప్రార్థన గురించిన సంగతి వచ్చింది. నేను అసెంబ్లీస్లో ఉండేవాడిని. డబ్బు తీసుకున్న కారణం చేత నన్ను వెలివేశారు. ఇప్పుడు సంఘాల్లో నేను లేను. డబ్బు గురించి వెలివేశారు. బ్రదర్ని అసెంబ్లీస్లో ఉన్నప్పుడు 10 రూపాయల కోసం మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడిని. 10 రూపాయల కోసం. దేవా ప్రభువా, 10 రూపాయలు లేవు. 6వ తరగతే చదువుకున్నాడు, ఆంగ్లం నేర్చుకున్నాడు, విదేశానికి వెళ్ళాడు, డబ్బు మాయలో పడిపోయాడు. ఇచ్చిన వరములు, కష్టపడిన జీవితం ప్రభుదాస్ గారితో, ఎస్ ఆనందం గారితో, డేవిడ్సన్ గారితో సేవించాను, కష్టపడ్డాను. అయితే ఇప్పుడు ప్రార్థన చేయమని నేను చెప్పలేను, రంగురంగుల కవర్ కోసం చూస్తున్నాను అని అంటూ వెనకాల మా ఏరియాలో ఒక మంచి ఫారెన్ హెల్ప్ కలిగిన వ్యక్తి వైపు చూస్తే ఈయన గారి సంగతి నాకు తెలియదు అన్నాడు. చూసారా ఎంత వాస్తవం. గమనించండి. ఇప్పుడు ఎన్ని సంఘాలైతే డబ్బు మీద కట్టాడో ఆయన, అన్ని సంఘాలు కూడా ఆయన ఆధీనంలో లేవు. అక్షరార్థంగా చెబుతున్నాను. 250 సంఘాలు ఇంచుమించు ఉండేవి, ఒక్క సంఘం స్వాధీనం లేవు. ఎంతవరకు ఉన్నాయి? బెల్లం ఉన్నంత వరకు చీమలు ఉంటాయి. బెల్లం ఆశించిన చేమలు పిల్లలు వినండి, ఇలాంటి వారిని అడుగు పెట్టనీయకూడదు. విశ్వాసం మీద జీవించాలని ప్రభువు కోరుతున్నాడు. డబ్బు అనేది ఎంత నష్టం కలుగు చేస్తుంది. నేను ఎంత సంతోషించానంటే డబ్బు తీసుకున్నా కానీ ఎలా మాట్లాడి చెప్పండి, కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవం. కాబట్టి ఈ విధంగా డబ్బుతో సేవించలేం. డబ్బు అవసరమే, కానీ డబ్బుతో ప్రభువుని సేవించలేం. చెప్పండి, ఆది అపోస్తులకు డబ్బు ఉందా? వెండి ఉందా? బంగారం ఉందా? లేదు. కానీ గొప్పగా సేవ చేశారు. అవసరమే, కానీ దీని మీద ఆధారపడదు. ఇక మరి చాలా సంగతులు చెప్పుకోవాలి కాబట్టి నంబర్ 2, రెండవదిగా చూడండి. రెండవది అహం అనేది. రాజుల సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం చూడండి. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. దావీదు గొల్యాతును జయించాడు. తన ఖడ్గముతోనే తలను నరికి జుట్టు పట్టుకొని విజయోత్సాహంతో వచ్చేస్తున్నాడు. స్త్రీలు ఏం చేశారు చెప్పండి? సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు. 18వ అధ్యాయం 7-9 వచనాల్లో వారు ఏం చేశారు? ఘనపరిచారు, స్తుతించారు. అలా అయితే దేవుని యొక్క వాక్యంలో ఉంది, నాటి నుంచి దావీదు మీద సౌలు ఏం చేశాడు? విషపు చూపు నిలిపాడు. చూసారా? ఎందుకని? ఎవరికి ఎక్కువ స్తుతులు? ఎవరికి? రాజుగారికా, సామాన్యునికా? ఆయుధాలు మోసేవానికా, లేకున్నట్లయితే మహారాజుకా? దాను మొదలుకొని బేర్షెబా వరకున్న సువిశాల సామ్రాజ్యానికి అధినేతను నేను. వీడు ఎవరు? యెస్సై కుమారుడు, నా ఆయుధములు మోసేవాడు. ఈయనకా, వీడికా? కత్తి పట్టి మాత్రం యుద్ధం చేయలేకపోయాడు. కానీ ఏముంది? అధికారహం అనేది. అధికారహం చేయలేకపోయినా అహం అనేది తన జీవితంలో చూసినట్లయితే ఎంత నష్టం కలుగ చేస్తుంది. వారిద్దరి మధ్య ఐక్యత, దాని వలన ఇంటిలో కూడా అనైక్యత ఏర్పడింది. ఎవరెవరికి అనైక్యత ఏర్పడింది? ఎవరికి? కుమారునికి, సౌలుకి కూడా అనైక్యత. ఎందుచేత? యోనాతాను ఎవరిని సపోర్ట్ చేశాడు?
దావీదుని వినండి. తండ్రి అయినా తల్లి అయినా ఎవరైనా సంఘములో సమస్య వచ్చినప్పుడు ఎవరిని సపోర్ట్ చేయాలి? సత్యాన్ని. తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, కుమారుడు కావచ్చు, ఎవరైనా కానీ యోనాతాను వంటి వారు కావాలి. అదే సమయంలో ఏం కాపాడుకున్నాడు చెప్పండి? యోనాతాను నెనరులుగా ఉన్నారు. ఎంతవరకు నెనరులుగా ఉన్నారు? జీవితాంతం కూడా. నో కాంప్రమైజ్. కాంప్రమైజ్ లీడ్స్ టు కాన్ఫ్లిక్ట్. కాంప్రమైజ్ కాకూడదు. కాన్ఫ్లిక్ట్ వస్తుంది, కానీ కాన్ఫ్లిక్ట్ని మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. ఇది ఆధ్యాత్మికమైనటువంటి జీవితం. అహం అనేది ఇలా చేసింది. ఈ అహంకారం అనేది దేవుని యొక్క వాక్యంలో సౌలు యొక్క రాజును ఏం చేసింది చెప్పండి? దేవుని వాక్యంలో మనకు తెలుసు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో ఏమని? పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు నడుచు. పడ్డాడా లేదా? అహంకారం వచ్చింది పడిపోవడానికి ముందుది. ఆ తర్వాత దాని వెనక ఏమొస్తుంది చెప్పండి? దాని వెనక నాశనం. చెప్పండి, సౌలు రాజు ఎలా చనిపోయాడు? దేని మీద? తన సొంత కత్తి మీద పడ్డాడు. పడిపోవుటకు ముందు అహంకారమైన మనసు. తన సొంత కత్తి మీద పడిపోయి గాయములు చేయబడ్డాడు. సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుల చేత చంపబొట్టు కంటే సేవకునితో అన్నాడు, నీవే నన్ను చంపివి. భయపడ్డాడు, చేయలేదు. తన సొంత కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక నెంబర్ 3, మూడవదిగా చూసినట్లయితే మూడవదిగా అధికారం అనేది ఐక్యతను దెబ్బతీసేయి ఆస్తి. రెండవది అహం, మూడవది అధికారం అనేది కూడా. చూడండి, మీరే చెప్పేస్తారు. దేవుని యొక్క వాక్యంలో సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయంలో చూసినట్లయితే తండ్రి కుమారుడు కనబడుతున్నాడు. సొంత కుమారుడే రాజు మీద, తండ్రి మీద ఎదురు తిరిగాడు. తన పేరుకు అర్థం ఏమంటే సమాధానమునకు తండ్రి అని అర్థం. చెప్పేసేయండి, ఎవరు? అబ్షాలోము. సమాధానానికి తండ్రి. కానీ ఎవరితో సమాధానం లేదు? తండ్రితో. ఎందుకు సమాధానం లేదు? వాట్ ఈస్ హిస్ డిజైర్? అధికారం. తండ్రి సింహాసనం మీద ఉన్నాడు. ఎప్పుడు తండ్రి సింహాసనం ఎక్కుతానా? ఎప్పుడు దిగుతాడు ఈ ముసలోడు? ఈరోజు కూడా వృద్ధులు, అనుభవం కలిగిన వారు పాలన చేస్తుంటే ఏమనుకుంటున్నారు? ఏం పాతకాలముడు, నాకు తెలుసు, నేను చదువుకున్నాను, నాకు బాగా వచ్చు, నాకు వాక్యం తెలుసు, ఈయనకేం తెలుసు అనుకుంటున్నారు. అధికారం అనేది దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే అబ్షాలోము తిరగబడ్డాడు. సమాధానానికి తండ్రి అయినటువంటి పేరు కలిగిన అబ్షాలోము ఇశ్రాయేలులలో ఏ లోపము లేని అందగాడు. పుట్టగానే మురిసిపోయాడు. తండ్రి మురిసిపోయాడు. మరియు కూడా చావులో కూడా తండ్రి యొక్క ప్రేమ అబ్షాలోముని విడవలేదు. అయ్యో నా కుమారుడా అబ్షాలోమా. ఇది తండ్రి యొక్క ప్రేమ. అధికార వాంఛనే చూసినట్లయితే ఈ కుటుంబాన్ని దెబ్బతీసింది. కుటుంబాలను దెబ్బతీస్తుంది, సంఘమును కూడా దెబ్బతీస్తుంది. ఈరోజు అనైక్యతకు చోటవుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నాం. కాలినడకన పారిపోయాడు. పదవి కాదు, అధికారం కాదు కావలసింది. అందుచేతే ఈ రోజున సంఘములో ఉన్నటువంటి మనందరం కూడా తెలుసుకోవలసిన పాఠాలు ఏమనగా, అధికారం కాదు. పెద్ద పని చేయాలి, పెద్దరికాన్ని కోరుకోకూడదు. పరిచారకునిగా పని చేయాలి, పరిచారకుని యొక్క పదం కోరుకోకూడదు. స్వార్థికిని పని చేయాలి, స్వార్థికిగా ఉండాలని తపన ఉండదు. దేవుడు పిలిస్తే ఇస్తాడు, తప్పనిసరి. దేవుడు పిలిస్తే ఇస్తాడు. కానీ సంఘము చేయాలనేటటువంటి పట్టు, నన్ను పెద్దని నిన్న కూడా చెప్పారు దేవుని దాసులు రత్నాకర్ గారు.
బలవంతంగా చేయించుకుంటున్నారని, పెద్దలుగా, పరిచారకులుగా, స్వార్థికులుగా. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా చూసినట్లయితే అధికారం. తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి వచన భాగంలో చూసినట్లయితే ఏమని వ్రాయబడి ఉంది? దొడ్డ పని, అది పదవి, అది పని. ఈ పదవి అనేది పనిని సూచిస్తుంది. పనిని ఆశించాలి, పదవిని కాదు. ఇక మరి త్వరగా ముందుకు వెళ్ళిపోదాం. త్వరగా దేవుని యొక్క వాక్యంలో ముందుకు వెళ్ళిపోదాం. ఇప్పటికి ఐక్యతను దెబ్బతీసేటటువంటి అంశాలు ఒక 3 మనం చెప్పుకున్నాం. ఏంటి ఆ 3? చెప్పండి. ఏంటి? ఆస్తి, 2వది అహంకారం, 3వది అధికారం, 4వది అసూయ. 37వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో చూడండి. మనందరికీ తెలిసిన వాక్య భాగమే, తెలియని వారు ఉన్నారు. అక్కడ సొంత సహోదరుని మీద అసూయ పడ్డారు. ఎవరు చెప్పండి? ఎవరు? అన్నలు. ఎవరి మీద? యోసేపు మీద. ఎందుకని? విచిత్రమైనటువంటి నిలువుటంగీని కుట్టించాడు తండ్రి కుట్టించినటువంటి నిలువుటంగీని చూసి వారు అసూయపడ్డారు. అంతేకాదు, ఏం కంటున్నాడు? కలలు కంటున్నాడు. దైవ దర్శనం. వీరికి కలలు లేవు. ఆ రోజుల్లో నానా విధములుగా, నానా సమయములలో మన పితరులతో ఎలా మాట్లాడాడు? అనేక విధములుగా మాట్లాడు, కలల ద్వారా మాట్లాడాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే వీళ్ళకి ఏం కలిగింది? అసూయ కలిగింది. ఈ విచిత్రమైనటువంటి నిలువుటంగీని చూసి వారికి అసూయ కలిగింది. అసూయ అనేది, ఈ అసూయ అనేటువంటిది కూడా వారి కుటుంబ జీవితంలో ఐక్యతను పాడు చేసింది. ఇప్పుడు తండ్రి ఏడ్చాడా లేదా? చెప్పండి. తండ్రిని ఏడ్పించాడా లేదా? ఐక్యత వల్ల తండ్రి ఏడ్చాడు. ఐక్యత వల్ల యోసేపు అన్నలకు ఏమైపోయాడు? దూరం అయిపోయాడు. చూసారా? అనైక్యతని, అసూయ ఈ అనైక్యతను కలుగు చేసింది. ఈ లోకంలో ఒక సామెత ఉంది. పాముకు పంటిలో ఉంటుందంట, సహోదరునికి ఎక్కడ ఉంటుంది? కంటిలో ఉంటుందంట. పాముకు విషం ఎక్కడ ఉంటుంది? పంటిలో. సహోదరులకు ఎక్కడ ఉంటుంది విషం? కంటిలో. చూసి సహించలేరు. అన్నలు సహించలేకపోయారు. అసలు మొట్టమొదటి సహోదరులోనే లేదు. ది సో కాల్డ్ బ్రదరన్. ఈ రోజున బ్రదర్ సంఘాల్లో కూడా లేదు. ఎవరా బ్రదరన్ చెప్పండి? మొదటి బ్రదరన్ ఎవరు? కయ్యను, హేబెలు. అసూయ చేత చంపేశాడు. తన అర్పణ అంగీకరించాడు, ఇతని అర్పణ అంగీకరించలేదు. అసూయ. వద్దు అసూయ. యేసు క్రీస్తు ప్రభువుని కూడా యూదులు సిలువ వేసింది దేనికోసం? అసూయ క్రీస్తు యేసు ప్రభువారి యొక్క ప్రాణము తీయడానికి దారి తీసింది. కానీ ప్రణాళిక ప్రకారం వచ్చారు. నా ప్రాణం పెట్టడానికి వచ్చాను, కానీ తిరిగి పెట్టడానికి అధికారం ఉంది, తిరిగి తీసుకొనడానికి అధికారం వారు తీయలేరు. ఆయన ప్రాణము పెట్టి మనల్ని విమోచించడానికి వచ్చాడు. అసూయ అనేది వారి జీవితాల్లో దేవుని వాక్యంలో ఉంది. 37వ అధ్యాయంలో చూసినట్లయితే వారు పగబట్టిరి, మరింత పగబట్టిరి, అసూయ పడ్డారు. పెరిగిపోయింది. కాబట్టి అసూయ వలన ఎంత నష్టం జరుగుతుంది చెప్పండి? యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏముంది? అసూయ వల్ల బుద్ధి లేని వాడు అసూయ వలన చచ్చును. చచ్చినోళ్ళు అయిపోయారు వారు. అంతేనా? యోసేపు దగ్గరకు వెళ్ళి ఎలా నిలబడ్డా చెప్పండి? గర్వంగానా? చేతులు కొట్టుకుని మహాప్రభు చచ్చినోళ్ళ ఉన్నారు, చచ్చిన వాళ్ళలాగా. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా అసూయ వలన చచ్చేదారు. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచన భాగంలో చూడాలి. అలా అయితే ఈ అసూయను అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ప్రభు ఏ సదుపాయం ఇచ్చాడు? అసూయ లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? పేతురు భక్తకోటికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచన భాగంలో ఏమన్నా? ప్రభు దయాళుడని రుచి చూచు ఎన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును
కపటమును, వేషధారను, అసూయయు మాని. ఇవి మానిపోవాలంటే ఏం చేయాలి? రుచి చూడాలి. రుచి చూడాలి. రుచి చూచామని చెప్పుకుంటున్న మన జీవితాల్లో మరి పోయిందా? పోయిందా? ఉప్పు కర్పూరము ఒక్క పోలిక నుండి చూడ చూడ రుచులా. ఉప్పు కర్పూరం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఒకే రకంగా ఉంటుంది. చూడ చూడ రుచులా జాడ. కర్పూరం రుచి చూచిన వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? రుచి చూచినోళ్ళు కాదు, ఒక్కరు లేరు. ఈ పద్యం వచ్చా లేదా మనకి? అనుభవంలో ఉందా? నాకు కూడా లేదు, నాకు లేదు. చెప్పుకుంటున్నాం కానీ రుచి చూడలేదు. చెప్పుకుంటే కాదు, ఇట్స్ మస్ట్ అవర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒకే రకంగా ఉన్నాయి, రుచి చూడాలి. రుచి చూస్తే మానివేస్తాం. అసూయ అనేది సైలెంట్ కిల్లర్. అసూయ అనేది అది చంపివేస్తుంది, ఏ సైలెంట్ కిల్లర్. కాబట్టి అసూయ పడకు. తోడుకోళ్ళకు అసూయ, ఒకరినొకరు సహోదరులకు అసూయ. ఈ అసూయను మానివేయాలి. ఇక నెంబర్ 2, రెండవది, త్వరగా వెళ్ళిపోదాం. మరి ఒకటి, ఇప్పటికీ అసూయను దెబ్బతీసేటటువంటివి ఏంటి? 4 చెప్పుకున్నాం. ఇప్పుడు ఏ విషయాల్లో ఐక్యత కలిగి ఉండాలి? ఈ సంగతి దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. ఏ విషయములలో ఐక్యత కలిగి ఉండాలి? ఇది రెండవది. నంబర్ 1 పనిలో, నంబర్ 2 ప్రార్థనలో, నంబర్ 3 పరిశుద్ధతలో, నంబర్ 4 పాటలలో, నంబర్ 5 పోరాటం. ఈ 5 కూడా మనం ఐక్యతను కాపాడుకోవాలి, ఐక్యతను కలిగి ఉండాలి. ఐక్యతను మనం కలిగి ఉండాలి. పనిలో ఐక్యత లేకపోతే పాడైపోతుంది పని. పనిలో ఐక్యత కలిగి ఉండాలి. పనిలో మనం ఐక్యత కలిగి ఉండాలి. రెండవదిగా ప్రార్థనలో ఐక్యత కలిగి ఉండాలి. పరిశుద్ధుల సహవాసములో ఐక్యత కలిగి ఉండాలి. పాటలలో ఐక్యత కలిగి ఉండాలి. 5వదిగా పోరాటములో ఐక్యతను కాపాడుకోవాలి. పనిలో ఐక్యత చూడండి, అపోస్తుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం 3వ వచన భాగంలో చూసినట్లయితే వ్రాయబడి ఉంది. అక్కడ పౌలు, అకుల, ప్రిస్కిల్ల వారు ఒకే వృత్తి కలిగిన వారు. అలాగైతే వారు ఎలా పనిచేశారని? కలిసి పనిచేశారు. మనము ఒకే వృత్తి. ఏ వృత్తి? ప్రభు యొక్క వృత్తి. ప్రభు పనిని చేస్తున్నాం. ఈ ప్రభు పనిలో కలిసి పని చేయాలి. పనిలో ఐక్యత కావాలి. ఈ పనిలో ఐక్యత లేకపోయినట్లయితే ప్రభు దీవించడు. మరి కూడా చూసినట్లయితే, మన జీవితాల్లో చూసినట్లయితే పనిని సాధించాలి. ఐక్యతతోనే పని చేయాలి. అకుల, ప్రిస్కిల్ల, పౌలు కలిసి పనిచేశారు. వారి యొక్క పని విస్తరించింది. ఐక్యతతో కూడిన పని విస్తరింపచేసింది. మనము కూడా ఐక్యతతో పని చేయాలి. ఎలాగూ 2 సూత్రాలు ఈ సందర్భంగా నేను జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. 1, ఐక్యతతో పని చేయాలంటే ఆనుకొనాలి. ఎవరి మీద ఆనుకొనాలి? మనం ఐక్యతతో పని చేయాలంటే ఆనుకొనాలి. ఎవరి మీద? అపోస్తుల కార్యం గ్రంథం 14వ అధ్యాయం 3వ వచన భాగంలో అపోస్తులు ఎవరి మీద ఆనుకున్నారు? డబ్బు మీద, లోకం మీద, సొంత వాళ్ళ మీద, ధనం మీద, జ్ఞానం మీద, దేని మీద ఆనుకున్నారు? స్వశక్తి మీద కాదు. ఎవరి మీద చెప్పండి? ప్రభువుని ఆనుకొని. యూ హ్యావ్ టు లీన్ అవర్ క్రైస్ట్ జీసస్. ప్రభువు మీద ఆనుకొనవలసిన వారు ప్రభువుపై ఆనుకున్నారు. అద్భుత కార్యాలు చేశారు, మహత్కార్యాలు చేశారు, ధైర్యంతో నింపబడ్డారు. ఏది వారికి వచ్చిన ధైర్యం? అన్ని వచనాలు చదివించలేము. ధైర్యముగా బోధించారు, మహత్కార్యాలు చేశారు, అద్భుత కార్యాలు చేశారు. కారణం, ది లీన్ ఆన్ క్రైస్ట్ జీసస్. ఆనుకున్నారు. మనము కూడా ఆనుకుందాం. లోకమంతా ఏకమైన
ప్రభువు మీద ఆనుకున్నట్లయితే ఏమీ చేయలేరు. వారు భూలోకాన్ని తలక్రిందులు చేసేసారు. కాబట్టి మన జీవితాల్లో కూడా చూసినట్లయితే ఆనుకొనాలి, ప్రభువు మీద ఆనుకొనాలి. రెండవదిగా ఒకరిపై ఒకరం ఆనుకొనాలి. ఒకరిపై ఒకరం. దేవుని యొక్క వాక్యంలో నెహెమ్యా గ్రంథంలో చూసినట్లయితే 3వ అధ్యాయంలో వారు ఎలా పనిచేశారు చెప్పండి? ఎలా పనిచేశారు? ఒకరిపై ఒకరు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. రేపు ఉండను కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను. లేకపోతే చెప్పండి. ఆనుకొని అనే మాట ఎన్నిసార్లు ఉందో తెలుసా? 29 పర్యాయాలు. ఆనుకొని 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 ఆనుకొని. వైద్యులున్నారు, సామాన్యులున్నారు, రకరకాల వృత్తులు కలిగిన వారు ఉన్నారు. అందరూ కూడా ఒకరి మీద ఒకరు ఆనుకున్నారు. మనం ప్రభు మీద ఆనుకోనాలి. అట్ ది సేమ్ టైం అదే సమయంలో చూసినట్లయితే ఒకరి మీద ఒకరు ఆనుకోనాలి. వినండి, వ్యతిరేకతలున్నాయి, చేదరింపులున్నాయి, మరియు కూడా చూసినట్లయితే బెదిరింపులున్నాయి. సన్బలటు, టోబియా వంటి వారు ఉన్నారు. అయినను కానీ వారు పడిపోయిన గోడలు నిర్మించారా లేదా? నిర్మించారు, పని పూర్తి చేశారు. మనము కూడా పని పూర్తి చేయాలంటే మనం ప్రభు మీద ఆనుకోనాలి. ఒకరి మీద ఒకరు ఆనుకొనవలసిన వారం ఏంటున్నాం. ఆనుకోనాలి. ఈ రెండూ కూడా అవసరమే. ఇక నంబర్ 2, రెండవదిగా చూసినట్లయితే దేనిలో ఐక్యత కావాలి? ఏ విషయాల్లో ఐక్యత కాపాడుకోవాలి? 1 పనిలో, రెండవది ప్రార్థనలో. ప్రార్థన కూడా ఫలించాలి అన్నట్లయితే ఐక్యతతోనే ప్రార్థన చేయాలి. చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో ఇలా 18వ అధ్యాయం 19వ వచన భాగంలో చూసినట్లయితే ఇలాగ వ్రాయబడి ఉంది. మనకందరికీ తెలిసిన వాక్య భాగమే. ఈ భూలోకములో ఇద్దరు ఏకీభవించి ఏది అడిగితే అది ఇస్తానన్నాడు. ఐక్యతతో అడగాలి. ఇన్ యూనిటీ, ఐక్యతతో అడగాలి. ఐక్యతతో అడిగినట్లయితే ఏమన్నాడు? ఏది అడిగితే అది ఇస్తాను అన్నాడు. ఐక్యత. ఎవరితో ఐక్యత? ప్రభువుతో ఐక్యత, ప్రభు బిడ్డలతో ఐక్యత. ప్రభువుతో ఐక్యత మరియు ప్రభు బిడ్డలతో. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ఇంకా అర్థం కావడానికి ఒక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చూడండి. మీరు నా యందును మీ యందు నా మాటలను నిలిచి ఉన్నట్లయితే అన్నాడు. నిలిచి ఉన్నట్లయితే. అదే సమయంలో ఇప్పుడు 18వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఆయన మనలో, మనము ఆయనలో. వాక్యం అనగా దేవుడే. ఆయనలో నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. ఇవి 2. మూడోది 18వ అధ్యాయం మరి దేవుని యొక్క వాక్యంలో 19వ వచనంలో ఇద్దరు. కాబట్టి ఇది ట్రయాంగిల్. ఈ ముక్కోణపు అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. దేవునితో ఐక్యంగా ఉండాలి, ఒకరితో ఒకరము ఐక్యత కలిగి ఉండాలి. అప్పుడు ప్రభువు మనం అడిగింది దయచేస్తాడు. మనం అడిగింది ప్రభువులో లేకుండా మనమేమీ చేయలేము. నిలిచి ఉండి, ఇది మన స్థానం, ఇట్స్ అవర్ ప్లేస్, ఇది మన స్థానం. మనం ప్రభువులో ఉండాలి. ప్రభువులో లేకుండా ఏమీ చేయలేము. కేవలం మనం మాత్రమే కలిసి ఉండి మనలో ప్రభువు లేకుండా, మనము ప్రభువులో లేకుండా ఏ కార్యము కూడా మనం చేయలేము. నీటిలోన మనసని నిగుడు ఏనుగు పట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థానబలమి కానీ తన బలమి కాదయ్యా అన్నాడు. నీటిలో మొసలున్నప్పుడు ఏం చేస్తుంది? ఏనుగును కూడా లాగేస్తుంది. బయటకు వచ్చినట్లయితే కుక్క చేత భంగపడుతుంది. కారణం ఏంటి? తన బలమా, నీటి బలమా? స్థానం. తన స్థానాల నుంచి బయటకు వచ్చినట్లయితే కుక్క కూడా జడిపిస్తుంది. అన్నట్లయితే బడిపోయి. కానీ నీటిలో ఉంటే, తన స్థానంలో ఉంటే మదపటి ఏనుగును కూడా లాగేస్తుంది. చూసారా? మరి బలం కావాలంటే
స్థానం ప్రభువులో ఉండాలి. మనం ప్రభువులో ఉండాలి. ప్రభువులో ఉన్నట్లయితే మనము బలవంతులుగా ఉండగలం. తిమోతి, క్రీస్తు యేసునందున్న కృపచేత యువకుడు, యవన బలం కాదు, క్రీస్తు యేసులోని బలం కావాలి. క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కమ్ము. క్రీస్తు యేసులో మనకు బలం. అదే సమయంలో ఒకరితో ఒకరు ఏం చేయాలి? మీ వాక్యం అంటే మనలో ప్రభు ఉండాలి. ఇట్స్ రెసిప్రోకల్. అదే సమయంలో చూసినట్లయితే ఒకరితో ఒకరము ప్రార్థన చేసినప్పుడు ఏముండాలి? ఐక్యత ఉండాలి. ఐక్యత లేకుండా ప్రార్థన చేస్తే అంగీకరించం. ప్రార్థనలు జరుగుతున్నాయి కానీ ఒకరికొకరికి కెట్టదు, ఒకరితో ఒకరు మాట్లాడుకోరు, ప్రార్థనలు చేస్తాం. ఏమి లాభం? ఏమి లాభం చెప్పండి? లాభం. భార్యాభర్తలకు సంబంధం లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడు. దీస్ ఆర్ ది హిండ్రెన్సెస్ ఫర్ ప్రేయర్. ప్రార్థనకు ఆటంకాలను మనం తీసివేసుకొని ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఆలకిస్తాడు. ఇక దీని మీద కూడా నేను విస్తరించి చెప్పను, సమయం అయిపోతుంది. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయం చూడండి, 4వ అధ్యాయం చూడండి. ఏక మనసుతో అందరూ వేల మంది ఆ రోజున గొప్ప కార్యాలు జరగడానికి గల కారణం దే హ్యావ్ యూనిటీ, ఐక్యత. ఈ రోజున గొప్ప కార్యములు జరగకపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? అనైక్యత. ఇక నంబర్ 3, మూడవదిగా చూసినట్లయితే పరిశుద్ధుల సహవాసములో ఐక్యత కావాలి. 133వ కీర్తనలో ఏముంది చెప్పండి? 137వ కీర్తనలో సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఐక్యతతో కలిసి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి, సహవాసములో ఐక్యత కలిగి ఉండాలి. అది మేలు లేకపోతే కీడు, అది మనోహరం సౌందర్యం లేకపోయినట్లయితే అగ్లీ. మరియు దేవుని వాక్యంలో ఉన్నట్లుగా అది పరిమళ తైలం లేకుంటే ఎలాంటిది? చెడ్డ వాసన. మంచు వలె చల్లగా ఉంటుంది, లేకున్నట్లయితే ఎలా ఉంటుంది? వేడిగా, హాట్గా ఉంటుంది. ఘర్షణలు. కాబట్టి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడినట్లుగా ఆశీర్వాదం ఉంటుంది ఐక్యత ఉంటే, లేకుంటే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. శాశ్వత జీవం. దేవుని యొక్క వాక్యంలో పరిశుద్ధుల సహవాసం, ఐక్యతతో సహవాసం చేయాలి, కలిసి ఉండాలి. హెబ్రీ 4:2 ఏముంది? వారు వినిన వారితో కలిసి ఉండలేదు కాబట్టి విన్న వాక్యం నిష్ప్రయోజనం. ఎంత వాక్యం తెలిసినా ఐక్యతతో ఉండకపోయినట్లయితే నిష్ప్రయోజనమే. అయితే ఈ సందర్భంగా ఐక్యతను కాపాడుకొనడానికి ప్రభు ఇచ్చిన 2 సదుపాయములు గుర్తు చేసి ముందుకు దాటి వెళ్ళిపోతాం. ఐక్యతను కాపాడుకొనడానికి సహోదరులమైన మనకేమని పేరు చెప్పండి? ఏమని పేరు మన అసెంబ్లీస్కి? బ్రదరన్ అసెంబ్లీస్. మనం పెట్టుకున్నామా? ఇతరులు పెట్టారా? మనం పెట్టుకోలేదు. ఈ బ్రదరన్ మూవ్మెంట్లో వారిని చూచి అనుకున్నారట ఏమంటే, వీళ్ళు దే ఆర్ లైక్ బ్రదరన్, సహోదరులా ఉన్నారు. అప్పటి నుంచి ఆ పేరు వచ్చింది. మనం పెట్టుకోలేదు, వారు పెట్టారు. ఇప్పుడు మనల్ని ఏమని పేరు పెడుతున్నారు? బ్రదర్న్ వాళ్ళే కానీ వీళ్ళకి ఏమి లేదు, ఐక్యత లేదు. కాబట్టి ఐక్యత అనేది కాపాడుకొనడానికి ప్రభు ఇచ్చిన సదుపాయాలు ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు, మీరే చెప్పేసేయండి. ఐక్యతను కాపాడుకునేటటువంటి నేనే చెబుతాను, కానీ ఎక్కడున్నాయో మీరు చెప్పాలి. కాదు, బ్రదర్ చెప్పేశారు, వాక్యం తెలుసు కదా మనకి. కాబట్టి ఒకటి ఏం కావాలి? ఐక్యతను కాపాడుకోవాలంటే పరిశుద్ధాత్ముడు. ఎఫెసీ 4 అధ్యాయం. రెండవదిగా మనము ఐక్యతను కాపాడుకోవాలంటే ఏం కావాలి? ప్రేమ కావాలి.
కొలసి 2:2 ఏముంది? ప్రేమ అతుకు. ఈ రెండు ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? దోర్నాల్లో సిటీలో ఉన్నాయా? అమెరికాలో ఉన్నాయా? ఎక్కడున్నాయి? ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడున్నాయి చెప్పండి? ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయా? మనలో ఉన్నాయా? చెప్పండి. మనలోనే. పరిశుద్ధాత్ముడు ఎక్కడున్నాడు? మనలోనే. ఎప్పుడు వచ్చాడు మనలోనికి? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ. విశ్వసించినప్పుడే మన హృదయంలోనికి ప్రభు వచ్చాడు, మన హృదయంలో ఉన్నాడు. ఇది వనరు. ప్రేమ. ప్రేమ ఎప్పుడు వచ్చింది మనలోనికి? ఎప్పుడు వచ్చింది? రోమీయులకు రాసిన పత్రిక 5:5 పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమను మన హృదయంలో కుమ్మరించాడు. హృదయంలో ఉంది ప్రేమ. ఈ రెంటిని ఉపయోగించుకోలేము. ఎక్కడో తెచ్చుకోక్కర్లేదు, కొనుక్కోక్కర్లేదు. మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్న ప్రేమ, ఈ రెండూ కూడా ఐక్యతను కాపాడుకునేటటువంటి ధాతువులు. దీస్ ఆర్ ది గాడ్ గివెన్ ప్రొవిజన్స్. ఈ రెండు కూడా మనలోనే ఉన్నాయి. చూడండి ఎంత గొప్ప ప్రభు. కానీ ఐక్యతను కాపాడుకోలేకపోతున్నాం. కారణం ఏంటి చెప్పండి? కారణం ఏంటి? ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం? కారణం పరిశుద్ధాత్మకు మనం ఏం చేయట్లేదు? లోబట్టలేదు. దుఃఖపరుస్తున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:4 వ్రాయబడింది, దుఃఖపరచకుడి. ప్రభు దుఃఖపరచబడుతున్నాడు. దేవుని నామం అవమానపరచబడుతుంది. లోన ఉన్న పరిశుద్ధాత్మునికి మనం అప్పగించుకోవాలి. రెండవది ప్రేమ. ప్రేమ, మనలో ఉన్న ప్రేమ పరిశుద్ధాత్ముని ద్వారా నింపబడింది, లోకములో లేదు. ఈ మనలో ఉన్న ప్రేమ అనగా ఆయనే ప్రేమ. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభువే రెండింటికి సూచన. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ఈ రెండు కూడా మన హృదయంలో. వీటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. వినియోగించుకోవాలి. లేకపోతే ఏమో జరుగుతుందో దేవుని వాక్యంలో నేను చూపిస్తాను. అనుభవంలో, దేవుని యొక్క వాక్యంలో కాదు, లోకంలో ఎలా జరుగుతుందో ఒక విషయాన్ని నేను చెబుతాను. మనము పరిశుద్ధాత్మునికి లోబడకుండా, దేవుడిచ్చిన ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోకుండా అనైక్యతతో ఉన్నట్లయితే లోకాన్ని ప్రభువు కోసం సంపాదించుకోగలమా చెప్పండి? లేదు. ఉదాహరణ చెప్పమంటారా? నాకు బావగారు అవుతారు, వారు ప్రభువుని నమ్ముకోలేదు. వాళ్ళ అమ్మాయికి వివాహం చేశారు, అంబేద్కర్ వివాహం. వారు ప్రభువుని నమ్ముకోలేదు. మా బంధువులు ఆదివారం పెట్టారు. అయితే ఆయన ఫోన్ చేసి, ఏమండి పెళ్ళికి రావాలి. బావగారు ఆదివారం పెట్టారు, మేము ఓ ఏం భక్తిండి బాబు, ఒక్క ఆదివారం కూడా మానలేరా అన్నాడు ఆయన. నూనె మానలే, రిసెప్షన్కి వస్తాం. వారిది కొత్తపేట. వెళ్ళాం. ఆరాధన అయిపోయి వాక్య కొడుకు ముగించుకున్న తర్వాత వెళ్ళిన తర్వాత ఇంకా పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె రాలేదు. అయితే ఒక పెద్ద ఆయన, ముసలాయన, తలనిరిసిన ఆయన కూర్చున్నాడు. నేను దగ్గరికి వెళ్ళి ఆయన ప్రక్కన కూర్చుని మాట్లాడాను. అయ్యా మీరెవరు అని ఆయన అడిగాను. ఆయన సంగతులు నేను తెలుసుకున్నాను, నా సంగతులు ఆయనతో పంచుకున్నాను. ఆయన ఒక రిటైర్డ్ మ్యాజిస్ట్రేట్, ధనవంతుడు, వెల్ టు డూ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్. పిల్లలందరూ కూడా అబ్రాడ్లో ఉన్నారు, బాగా ధనవంతుడు. ఆఖరికి ఇన్ని సంగతులు పంచుకున్న తర్వాత యేసు ప్రభుని గురించి అడగకపోతే బాగుండదని అన్నాను. అయ్యా మీరు యేసు ప్రభుని నమ్ముకున్నారా అన్నాను. అప్పుడు అన్నాడు, నమ్ముకున్నట్టేనయ్యా అన్నాడు. అంటే నమ్ముకున్నట్టా నమ్ముకోలేనట్టా? సంశయంలో పడేశాడు నన్ను. అడుగుదామంటే పెద్దవాడు. అలాగే కొన్ని క్షణాలు నేనేమీ అనలేకుండా అలాగే ఉన్నాను. వెంటనే ఆయన అన్నాడు, ఏమోనయ్యా నాకు 86 సంవత్సరాల వయసు. ఆదివారం ఏదో, సోమవారం ఏదో, మంగళవారం ఏదో, బుధవారం ఏదో, శుక్రవారం ఏదో, శనివారం ఏదో నాకు తెలియట్లేదు. మా ప్రక్కనే మందిరం ఉంది, వాళ్ళు పోట్లాడుకుంటారు, అప్పుడు ఆదివారం అనుకుంటానన్నాడు. అర్థమైందా మీకు? ఆదివారం అని ఎలా తెలుస్తుంది ఆయనకి? ఎలా తెలుస్తుంది? పోట్లాడుకుంటే. ఎవరు పోట్లాడుకుంటే?
ఎవరు? పరిశుద్ధులు. ఏం చెబుతాను? చెప్పగలనా? చెప్పండి. తడిగుడ్డతో కోసేసాడు. తడిగుడ్డతో చెప్పలేం. ఐక్యత లేకుండా ప్రకటించలేం. ఇంటిలో, సంఘములో ఐక్యత, పరిశుద్ధుల్లో ఐక్యత. మనువారు. నా సమయం అయిపోయింది, ఇంకా కొన్ని చెప్పాలి కానీ చెప్పట్లేదు. తల వంచండి, ప్రార్థన చేసుకోండి. కృపయు కనికరం కలిగిన మా ప్రియ ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ దినములను మీరు చూచారు, మమ్మల్ని ఎరిగి మాట్లాడుతున్నారు. ఎత్తబడిన వాక్యం మాలో ఫలింపచేయండి, లోబడినట్లు చేయండి. మరలా మీ దాసులు మీ పక్షంగా నిలబడబోతున్నారు. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయండి, లోబడినట్లు చేయండి. ఆత్మకార్యం జరిగించమని క్రీస్తు యేసు ప్రభువారి పవిత్ర నామమున స్తోత్రం చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి.